హాయ్ హలో అందరికి నమస్తే. టైటిల్ చూశారు కదా, జమిలీ ఎన్నికలు రాకూడదని మొక్కుకోండి, ఒకవేళ వస్తే జగన్మోహన్ రెడ్డి మాటలు ఫుల్ ట్రెండింగ్. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన శత్రువులు మనను పొగుడుతున్నప్పుడు ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శత్రువులు కూడా జగన్మోహన్ రెడ్డిని అదే రకంగా పొగుడుతున్నటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి యొక్క స్టామినా, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహాలు, జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టరు ఏ రకంగా ఉంటుంది, అసలైన క్యారెక్టర్ ఇది అని చెప్పి చాలామంది వాళ్ళు వేరే వేరే ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి సందర్భంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వాటి గురించి చర్చ కూడా జరుగుతూ ఉంది. మీకు తెలుసు, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి పట్ల కానీ ఈ అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఏ రకంగా మాట్లాడారు, ఏ రకంగా అవమానించారు, ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా ప్రజలు ఈడ్చి కొట్టారు, 11 సీట్లకి పరిమితమయ్యారని చెప్పి వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ లేకుండా వాళ్ళ రోజు గడిచేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 11 సీట్లు వచ్చినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి స్టామినా ఏంటి అనేటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి పేరు వాడుతూ ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద దొబ్బేస్తూ వాళ్ళ కాలం ఎల్లదీస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ తక్కువ అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత పిల్ల కాంగ్రెస్ వైసీపీ పార్టీ అని చెప్పి, నీ తాత వల్ల కాలేదు, నీ నాన్న వల్ల కాలేదు, నీ వల్ల ఏమవుతుందని చెప్పి పదే జగన్మోహన్ రెడ్డిని అనడము, రకరకాల వ్యాఖ్యలు చేయడం గతంలో మనం చూసాం. దాని ఫలితం ఏంటో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చూశారు. ఇచ్చిన మాట కోసం 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలబడ్డటువంటి వ్యక్తి ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా, ఇంకా ఎంత చేసినా, కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిలబడ్డాడు. తను అనుకున్న లక్ష్యాన్ని తను చేరుకోగలిగాడు. వీళ్ళు ఎంత ఇమేజ్ డ్యామేజ్ చేసినా, వీళ్ళు ఎంత అనగదొక్కాలని చూసినా, వీళ్ళు ఎంత ప్రజలకు దూరం చేయాలని చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి స్వభావం ఏంటి, ఎంత తొక్కితే అంత పైకి లేసేటువంటి స్వభావం. ఈ మధ్యకాలంలో అనేక మంది రాజకీయ నాయకులు వివిధ ఛానళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో ఎవరికీ తెలియనటువంటి అనేక విషయాలను వాళ్ళు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి క్యారెక్టరు, ఏ రకంగా ఆదుకుంటాడు, నమ్మితే ఏ రకంగా ఉంటాడు అనే అంశాలకు సంబంధించి అనేక మంది వాళ్ళ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పినటువంటి మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ మాటలతో పాటు అధికార పార్టీకి చెందినటువంటి మీడియాలలో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క స్టామినా ఏంటి, జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పి గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఈ మధ్య అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో మాట్లాడినటువంటి మాటలు వాటికి లింకు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడం అవి పెద్ద ఎత్తున ట్రెండింగ్లో కూడా ఉన్నాయి. ఏంటి ఆ మాటలంటే, ఆ మధ్యకాలంలో ఈ కూటమి సర్కారు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి, అదేవిధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన విధంగా పోలీసు అధికారులు ఏ రకంగా నడుచుకుంటున్నారో, అక్రమ కేసులు ఏ రకంగా బనాయిస్తున్నారో, కార్యకర్తలను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారో, వీటన్నిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి పోలీసు అధికారులకు కానీ, అదేవిధంగా ఈ పార్టీ నేతలకు కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇచ్చినటువంటి వార్నింగ్ ఏదైతే ఉందో, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఒక పోలీస్ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కదా, ఇదేది కూడా మర్చిపోము, ఈ ప్రభుత్వం అనేటువంటిది శాశ్వతం కాదు, గిమిలో వస్తాయని చెప్తున్నారు కదా, ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది, ప్రజల్లో మీకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు, చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే చర్చ జరుగుతూ ఉందో, కొంతమంది 2027లో వస్తాయంటే, కొంతమంది 2029 అంటే, మరి కొంతమంది 2034లో అంటున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు, రాజ్యాంగం తెలియదు, జమిలీ ఎన్నికలంటే తెలియదు, 2027లో ఎన్నికలు వస్తాయని కలలుగా అంటున్నాడు. వాళ్ళవన్నీ కలలే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం మనం చూసాం. సో వీటికి సంబంధించి కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయొద్దు, ఏ చిన్న అవకాశం దొరికినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, పైగా ఇప్పుడు ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఆకలితో ఉన్నటువంటి పులి ఏ రకంగా వేటాడుతుందో అదే రకమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అది దృష్టిలో పెట్టుకోవాలి. సో ఎలక్షన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి అనుభవాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని దాని తగ్గట్టుగా వ్యూహాలేసి గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తాడు. సో అది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు అనుకుంటే, ఆ గెలుపు 2027లో రాకూడదు అనుకుంటే జమిలీ ఎన్నికలు రాకూడదని మొక్కుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ గెలవకూడదు అనుకుంటే, 2029లో ఎన్నికలు వచ్చినా గెలవకూడదు అనుకుంటే, వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో
ఆ హామీలు ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా ఆ హామీలు అమలు చేస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి కన్న కలలు కానీ ఛాలెంజ్లు కానీ కలలు కానీ మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి. మరి కొంతమంది ఏంటి ఆ దిశగా ఆలోచన చేస్తారా, ఈ పథకాలను అమలు చేయగలరా, ఆ స్టామినా చంద్రబాబు నాయుడుకు ఉందా అంటే ఆయన మాటలను బట్టే ఈ సూపర్ 6ను చూస్తే భయమేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు, ఇవి అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఖజానాను ఖాళీ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేస్తున్నటువంటి మాటలు, వీటన్నిటిని బట్టి చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సో ఇదే కాకుండా బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ రూపంలో చంద్రబాబును అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా రానున్న రోజుల్లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తేనే బలం. వాళ్ళు విడిపోతే జగన్మోహన్ రెడ్డిని ఆపడం అసాధ్యం. కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ముగ్గురు కలిసి ఉండేటువంటి అవకాశం కనిపించడం లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు కూడా జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి, అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి, ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఆయనలో మారినటువంటి వైఖరికి సంబంధించి నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అంశానికి సంబంధించి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి అనుకున్నది నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. సో మరి ఏం జరుగుతుందన్నది మాత్రం చూద్దాం. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మరి ఈయన పార్టీలో ఉన్నటువంటి నాయకులతో పాటు ఆ శత్రువులు కూడా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నటువంటి వీడియో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వానికి సంబంధించి జమిలి ఎన్నికలకు సంబంధించి మాట్లాడినటువంటి మాటలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఎవరి ఛాలెంజ్ నెరవేరుతుంది ఏందనేది మాత్రం చూద్దాం. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.